వీడియోలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం మార్కెట్లో ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ దాంతోపాటు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ మీద 70-80% యాక్యురసీతో ట్రేడ్ ఎలా చేయాలి, ప్రాఫిటబుల్ డే ఎలా చేయాలి అనడం కూడా తెలుసుకుందాం. ట్రస్ట్ మీ, ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. అండ్ దీంతో పాటు మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు what is support and resistance in the stock market. Okay, so let's go on the topic. What is support and resistance? Support and resistance అంటే ఒక జోన్. సపోర్ట్ మీన్ బయర్స్, అంటే కొనేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 50,000కి గోల్డ్ ఉంది, అది మీకు 25,000కి దొరుకుతుంది. మీరు కొంటారా? కొన్నారు. ఆబ్వియస్లీ నేనైతే కొంటా, నాతో పాటు చాలా మంది ఉన్నారు కొనేవాళ్ళు. సో ఈ 25,000 ప్రైస్ ఉంది చూడండి, ఈ 25,000 ప్రైస్ జోన్ని ఇక్కడ బయర్స్ కొంటే దాన్ని మనం సపోర్ట్ అంటాం. ఈ 25,000 ప్రైస్ నుండి మళ్ళీ మార్కెట్ బౌన్స్ అవుద్ది. ఓకే, యూ అండర్స్టాండ్? సో సపోర్ట్ మీన్ బయర్స్. సో కొనే వాళ్ళని మనం ఆ జోన్ ఏంటో ప్రైస్ జోన్. ఓకే, ఏ జోన్లో బయర్స్ యాక్టివ్ అయ్యారో దాన్ని మనం సపోర్ట్ జోన్ అంటాం. మీకు అర్థం అవ్వాలి అని చెప్పి నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు తెలుసు మీకు నార్మల్లీ చెప్తే కూడా అర్థమవుతుంది, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఓకే, సో సపోర్ట్ అంటే అర్థం అయిపోయింది. సో వాట్ ఈజ్ రెసిస్టెన్స్? రెసిస్టెన్స్ మీన్స్ సెల్లర్స్, సింపుల్. సో రెసిస్టెన్స్ అంటే అదే 50,000 నుంచి 25,000 వరకు సప్లై అయింది కదా. సో 50,000 నుండి వచ్చింది ఆ ప్రైస్ ని మనం రెసిస్టెన్స్ అంటాం. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద మీకు క్లియర్ అయిందా? సో దీన్ని ఇప్పుడు మార్కెట్లో ఎలా ఐడెంటిఫై చేయాలి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లెట్స్ గో ఆన్ ది స్క్రీన్. సో మనం నిఫ్టీ చార్ట్ మీద వచ్చాం. సో నిఫ్టీ 50 చార్ట్ మీదకి వచ్చాం. సో లెట్స్ సీ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము. ఓకే, సో మనం ఒక పెద్ద టైం ఫ్రేమ్ మీద వెళ్దాం, 30 minutes టైం ఫ్రేమ్ మీద వెళ్దాం. ఇక్కడ ఏదైనా మంచి జోన్ చూద్దాం. ఓకే, దిస్ ఇస్ ఓకే. మనం దీన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఎలా ఐడెంటిఫై చేయాలి? మీకు ఇందాక చెప్పా 50,000 జోన్, రైట్? 50,000 జోన్, 50,000 గోల్డ్. సో జోన్ని మనం ఈ జోన్ని తీసుకుందాం. దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ జోన్. ఈ 24,800 జోన్ ఉంది కదా. సో ఈ 24,800 జోన్ నుండి మనకు సెల్లింగ్ వచ్చింది. సో సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఏ ప్రైస్ వరకు సెల్లింగ్ అయింది అండ్ అగైన్ ఎక్కువ ఎన్నిసార్లు బయర్స్ యాక్టివ్ అయ్యారు, అది ఏ జోన్లో? ఆ జోన్ ఈ జోన్. సో దీన్ని మనం సపోర్ట్ జోన్ అంటాం. చాలా 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 సింపుల్ ఉంటుంది. ట్రస్ట్ మీ, ఇంతే, ఏం లేదు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు మనం ఇంకోటి తెలుసుకుందాం. దీన్ని బేస్ మీద మీకు స్టార్టింగ్లో చెప్పా 70-80% యాక్యురసీ. ట్రస్ట్ మీ, 70-80% యాక్యురసీస్ దొరుకుతాయి. ఇంత ప్రాఫిటబుల్ డేస్తో వెళ్తాం తెలుసా? ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ స్ట్రాటజీ పెట్టుకొని మాత్రమే మనం డబ్బులు సంపాదించవచ్చు. నిజంగా నేను చాలాసారి దీని బేస్ మీద ప్రాఫిటబుల్ డే చేసా, అది కూడా పెద్ద ప్రాఫిట్ చిన్న క్యాపిటల్తో. సో చూపెడతాం మీకు ఎలానో. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద వెళ్దాం. స్క్రీన్ మీదనే ఉన్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ప్లేస్ అండ్ ఈ ప్లేస్ అండ్ ఈ ప్లేస్, ఇవన్నీ బయర్స్, రైట్? ఇవన్నీ బయర్స్. సో 1 2 3 4 5 ఇప్పుడు 5 టైమ్స్ బయర్స్ జోన్ నుంచి బౌన్స్ అయింది మార్కెట్. అది చిన్నగా పెద్దగా సెకండరీ. ఓకే, సో మనం ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ నుంచి తీసుకుందాం. ఇక్కడ నువ్వు ఒకవేళ ఎంట్రీ తీసుకొని ఉంటే సపోర్ట్స్లో ఈ టార్గెట్లో సగం ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కానీ ఫుల్ టార్గెట్ బుక్ చేసుకున్నా కానీ ఎగ్జిట్ అయితే ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది, మళ్ళీ నువ్వు కూర్చో, మళ్ళీ సేమ్ ప్లేస్లో మళ్ళీ ట్రేడ్ తీసుకున్నావు అనుకో, అగైన్ యూ వన్ బి బూస్ట్, రైట్? ఇంత పెద్ద టార్గెట్ దొరుకుతాయి. అండ్ దాంతోపాటు మళ్ళీ సెల్లింగ్ వచ్చింది, సోకెళ్ళి వెయిట్ చేయి, అగైన్ సపోర్ట్ కాడవు. ఒకవేళ 1 2 times 3 times, సో 3 times మనం మార్కెట్లో అప్ సైడ్ మూవ్ని ఎంటర్ అయ్యాం. 1 2 3 4th ట్రేడ్లో ఒకవేళ ఎంటర్ అయినా స్టాప్ లాస్ హంట్ అయినా ఇట్స్ నథింగ్ మ్యాటర్. ఆల్రెడీ నువ్వు 2 times ఆర్ 3 times ప్రాఫిటబుల్లో. సో ఇలా ఇది ఏమవుతుందంటే 10 times నువ్వు ట్రేడ్ తీసుకుంటే మినిమం 6 or 7 times నీ టార్గెట్స్ హిట్ అవుతాయి సపోర్ట్స్ మీద. అండ్ సేమ్ టు సేమ్ రెసిస్టెన్స్ మీద అంతే. నీకు పుట్ బై చేయాలనిపిస్తుందో, సో ఈ జోన్ నుండి బై చేయి, ఈ జోన్ని బై చేయి, నీ
నీ సపోర్ట్ దగ్గర మొత్తం సపోర్ట్ కాడికి ఎప్పుడు వెళ్ళదు, ఆ జూన్ దగ్గర నువ్వు ఎగ్జిట్ అయిపోతా. దాట్స్ ఇట్, దిస్ ఈస్ ద స్ట్రాటజీ. సో ఇంతే ఉంటుంది మార్కెట్లో తెలుసుకోవడం, నథింగ్ హ్యాపెన్. అక్కడ ఏం ఎక్కువ తెలుసుకోవడం ఉండదు. ట్రస్ట్ మీ బాయ్, ట్రస్ట్ మీ, ఎక్కువ ఏం తెలుసుకోవడం ఉండదు. చాలా మందిని నేను ఎందుకు ట్రస్ట్ మీ అంటున్నా అంటే, చాలా మందిని నేను చూసా, వీళ్ళు ఏమవుతున్నారు అని అంటే, స్టాక్ మార్కెట్ అంటే చాలా అరే అదొక పెద్ద సముద్రం. నథింగ్ భయా, నథింగ్. ఇక్కడ ఏముండదు. లెట్స్ కమ్, జస్ట్ గివ్ ది టైం, అది మీకు అన్నీ చెప్పేస్తుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం, అందుకే నేను ఈ వీడియో చేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే, ఇంకా ఈజీ ఎలా ట్రేడ్ చేయాలి అని తెలుసుకోవాలి అని అంటే, సో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దాంతోపాటు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.